హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ చంద్ర బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి అకాడమీ. ఈరోజు డే 5కి సంబంధించినటువంటి 2 పజిల్స్ నేర్చుకుందాం. ఫస్ట్ పజిల్, సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్ సీటెడ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ పజిల్ ఈస్ ఫ్లోర్ అరేంజ్మెంట్ విత్ 10 members. ఓకే, అబ్జర్వ్ ది ఫస్ట్ కాన్సెప్ట్. First line, certain number of persons seated around a circular table. Concept is facing the center. Facing the center. So this is the first 2 lines importance. Okay, circular concept, circle draw చేస్తున్నాను. So direction is facing towards the center. That means clockwise is equal to left, anti-clockwise is equal to right. First 2 lines okay na? Observe the sentence meanings first. B was seated, first clue point, B was seated third to the right of A. నేను బాటమ్ ప్లేస్లో ఏ స్టార్ట్ చేశాను. ఎస్పెషల్లీ సర్క్యులర్ కాన్సెప్ట్స్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. B was seated third to the right of A. సో A నుంచి థర్డ్ రైట్ ప్లేస్ ఎవరిది సార్ అంటే Bది. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు B. ఫస్ట్ లైన్ అర్థమైందా? నెక్స్ట్ లైన్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ A and G వాజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ బిట్వీన్ A and C. సో ఈక్వల్ అబ్జర్వ్ దట్. సో ఇన్ బిట్వీన్ A and G ఈజ్ ఈక్వల్ టు ది A and C. సో ఏకి జీకి మధ్యలో ఎంతమంది ఉంటారో ఏకి సికి మధ్యలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇఫ్ సపోజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ జీ 2 members, then A and C also 2 members. In between A and G 4 members, A and C also 4 members. Okay, right. Next point, G was second to the left of C. G was second left from C. Who was not the neighboring B? ఇక్కడ who అంటే ఎవరు సార్ అంటే C and meaning. Who was not the neighboring the B means C and B are not neighbors. C and B are not neighbors. Remember it. Next line, D was fourth to the right of E. D was అంటే D ఎక్కడ ఉన్నారు? ఫోర్త్ రైట్ లో ఎవరికి? E కి. మనకి ఇంకా పర్సన్స్ రాలేదు కదా, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, E was neighboring A. That means E and A are neighbors. E and A are neighbors. సో నేను డెసిషన్ ఫాస్ట్గా తీసుకున్నాను. ఏ నైబర్ ఎవరు సార్ అంటే ఈ. నేను రైట్ సైడ్ తీసుకున్నాను ఏకి. ఒకవేళ రాంగ్ వస్తే లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. ఆ పాయింట్ గుర్తుండాలి. నెక్స్ట్, F was second to the left of G. F was second to the left of G. Next, and was neighboring B. That means F was neighboring B. So F and B are neighbors. E and A are neighbors, F and B also neighbors. In last line, F was second to the left of G. Okay, నేను ఇక్కడ F was neighboring B అంటే B నైబర్ F అని తీసుకున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో Bకి. ఒకవేళ ఈ పాయింట్ రాంగ్ వస్తే Bకి రైట్ సైడ్ తీసుకోవాలి. అది కూడా రాంగ్ వస్తే సార్, మీరు స్టార్టింగ్ ఏ అండ్ E ఆర్ నైబర్స్ అని చెప్పేసి ఏకి రైట్లో ఈ తీసుకున్నారు కదా, ఆ పాయింట్ని ఎరేజ్ చేసి ఏకి లెఫ్ట్ సైడ్ ఈ స్టార్ట్ చేయాలి. ఓకేనా? రైట్. ఇక్కడ B వాజ్ నైబరింగ్ ది F. ఈ పాయింట్ తర్వాత అదే లాస్ట్ పాయింట్లో F వాజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ G అని ఇచ్చాడు. F వాజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ G అంటే G వాజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ F. G వాజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ F. F కి సెకండ్ రైట్ లో G అంటే ఇక్కడ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఒకసారి మీరు బాటమ్ నుంచి థర్డ్ లైన్ అబ్జర్వ్ చేయండి. G was second to the left of C. G was second to the left of C means C was second to the right of G. C was second to the right of G. ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసాను చూడండి. ఇన్ బిట్వీన్ A and G ఈజ్ ఈక్వల్ టు ది ఇన్ బిట్వీన్ A and C. దిస్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏకి జీకి మధ్యలో 3 members వస్తున్నారు. అంటే ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉండాలి? 3 members ఉండాలి. అంటే ఇక్కడ 3 members తీసుకున్నాను. 1, 2, 3 members. In between A and C also 3 members.
But observe the last line. H was fourth to the right of C. So C ki fourth right place ఎవరు సార్ అంటే H. బట్ ఇక్కడ C కి fourth right లో ఎవరున్నారు చూడు. C కి fourth right. So this is the first right, second right, third right, fourth right. ఎందుకంటే C కి A కి మధ్యలో 3 members అని ఇప్పుడే చదివాం కదా. సో ఫైనల్ గా లాస్ట్ పాయింట్ ఫెయిల్ అవుతుంది. అంటే మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. ఏ అజంప్షన్? 2 అజంప్షన్ చేశాం. బి నైబర్ ఎఫ్ అజంప్షన్ ఒకటి, ఏ నైబర్ ఈ అజంప్షన్ ఒకటి. నేను ఫస్ట్ బి నైబర్ ఎఫ్ చేంజ్ చేస్తున్నాను. అది కూడా రాంగ్ వచ్చినట్లయితే ఏ నైబర్ ఈ చేంజ్ చేస్తాను. ఓకే, అబ్జర్వ్ ఇట్. B neighbor just 2 minutes. ఇప్పుడు B neighbor F టాప్ సైడ్ తీసుకుంటున్నాను. ఒకసారి థర్డ్ లైన్ చదువు, సారీ లాస్ట్ లైన్. F ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ G, అంటే G ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ F. ఇక్కడ వచ్చేస్తారు. ఇప్పుడు F నేను B నైబర్ అని చెప్పేసి రైట్ సైడ్ తీసుకున్నాను కదా, అది కూడా రాంగ్ వస్తే మన స్టార్టింగ్ అజంప్షన్ రాంగ్ అని. ఈ నైబర్. Okay, remember it. Next, you put third line chadu from bottom. G was second to the left of C. G was second to the left of C. That means C was second to the right of G. Okay. ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇందాక హైలైట్ చేశాను కదా, ఇన్ బిట్వీన్ ఏ అండ్ జీ హౌ మెనీ మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇప్పుడు ఏకి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు మిడ్ సైడ్? సో 1 2 3 4 5 మెంబర్స్. అంటే ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉండాలి? 5 మెంబర్స్. సో ఆల్రెడీ కౌంట్ చేయి నీట్గా. ఏకి సికి మధ్యలో 5 మెంబర్స్. 1 2 3 ఆల్రెడీ 4 5 మెంబర్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమైనా పాయింట్స్ ఫెయిల్ అయినాయా? ఫస్ట్ క్లూ పాయింట్, బి వాజ్ సీటెడ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, కంప్లీటెడ్. Number of persons between A and G is equal to A and C, completed. G was second to the left of C, completed. Who was not the neighbor of B? Yes, C was not the neighbor of the B. D was fourth right of E. D was fourth right of E. E కి fourth right లో D రావాలి. ఆ పాయింట్ మనం ఇంకా ప్లేస్ చేయలేదు, ఇప్పుడు ప్లేస్ చేద్దాం. E ఏ పక్కన ఉన్నారు? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. అంటే G కి డౌన్ లో వస్తున్నారు చూడండి D. E was neighboring A అయిపోయింది. F was second to the left of G అయిపోయింది. And was neighboring the B, completed. H was fourth right of C. C కి fourth right లో H. ఆల్రెడీ C ఉన్నారు. C కి fourth right. So first right, second right, third right, fourth right. So this place belongs to H. ఇందాక ఈ పాయింట్ ఫెయిల్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదు. అంటే ఫైనల్గా ఎంతమంది వచ్చారు మనకి? ఎలా కౌంట్ చేయాలి? ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏకి జీకి మధ్యలో 5 మెంబర్స్, ఏకి జీకి మధ్యలో 5 మెంబర్స్. అలాగే ఏకి సికి మధ్యలో కూడా 5 మెంబర్స్. సికి జీకి మధ్యలో 1 మెంబర్ ఉన్నాడు. ఈ ఏజీసి 3 మెంబర్స్ ఉన్నారు కదా, అంటే ఫైనల్గా ఎంతమంది వస్తున్నారు సార్ అంటే 14 మెంబర్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏకి సి 5, ఏకి జీ 5, సికి జీ 1. సో ఫైనల్గా ఏసీజీ 3 మెంబర్స్. సో టోటల్ మెంబర్స్ ఎంతమంది సార్ అంటే 14. అర్థమైందా? ఓకే, అబ్జర్వ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ పజిల్. హౌ మెనీ పర్సన్స్ వర్ సీటెడ్ అరౌండ్ ది టేబుల్? సో 14 మెంబర్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు ది ఏ? పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు ది ఏ. ఏ దగ్గర నుంచి హెచ్ పొజిషన్ అడిగాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఏ దగ్గర నుంచి లెఫ్ట్ లో హెచ్ ఉన్నారు, అది కూడా సెకండ్ లెఫ్ట్, సెకండ్ టు ది లెఫ్ట్, ఆప్షన్ డి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ వర్ సీటెడ్ బిట్వీన్ బి అండ్ హెచ్? సో బి కి హెచ్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది హెచ్, లెఫ్ట్ ఆఫ్ ది హెచ్. సో లెఫ్ట్ ఆఫ్ ది హెచ్ చూడు, హెచ్ కి లెఫ్ట్ లో బి కి. సో చాలా ఓపిక్గా కౌంట్ చేయి. సో హెచ్ కి బి కి మధ్యలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 1 2 3 4 5 6 7 8. సో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఏ అండ్ సి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ? రైట్ ఆఫ్ ఏ, ఏకి రైట్ లో
చూడాలి ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ 7 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఎక్సలెంట్ ఫజిల్. మీరు నీట్గా సెంటెన్స్ మీనింగ్స్ అర్థం చేసుకున్న తర్వాత మరలా ఒకసారి ట్రై చేయండి మీరు ఓన్గా. ఓకే, సెకండ్ ఫజిల్. చదవండి నీట్గా 1 minute. ఫస్ట్ లైన్ ఇంపార్టెన్స్ ఏంటి? 10 ఫ్రెండ్స్. ఎవరెవరు? ABCDF GHI and J లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్. 10 store బిల్డింగ్ అని ఇచ్చాడు. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్, 4 5 6 7 8 9 10. సో టోటల్గా 10 ఫ్లోర్ బిల్డింగ్స్ ఇచ్చాడు. ఫ్లోర్ కాన్సెప్ట్ ఎప్పుడు ఇచ్చినా సరే బాటమ్ టు టాప్ తీసుకోవాలి అనే పాయింట్ మర్చిపోవద్దు. ఓకే, అబ్జర్వ్ సెంటెన్స్ మీనింగ్స్ ఫస్ట్. థర్డ్ లైన్, A's floor number is twice that of the B's floor number. Super clue point. So A's floor number is twice that of the B's floor number. If suppose B's floor number is X, this one become 2X. First sentence meaning okay na? Next, C lives on even number floor. C floor is even number. And the C possibility is 2, 4, 6, 8, 10. Next sentence, D lives immediately below the E. D lives immediately below the E. Remember it. And that means both are together or not together? Together. 3 people live between A and I. So A ki I ki madhyalo ఎంతమంది సార్ అంటే 3 people. Next, who lives immediately above G. ఇక్కడ who అంటే ఎవరు సార్? స్టాండర్డ్ పాయింట్స్ మీకు గుర్తుపెట్టుకోండి. హూ అంటే ఇక్కడ పక్కన ఎవరంటే వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతున్నాడు. ఐ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది జీ. ఐ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది జీ అంటే దట్ మీన్స్ బోత్ ఆర్ టుగెదర్. జీ డస్ నాట్ లివ్ ఆన్ లోయర్ మోస్ట్ ఫ్లోర్. దట్ మీన్స్ ఫస్ట్ ఫ్లోర్ నాట్ ఫర్ జీ. C's floor number is 4 less than the H floor number. Super clue point. C's floor number is 4 less than the H floor number. If suppose H floor number is X, then C's floor number become X minus 4. C's floor number become X minus 4. E lives below J, who lives above the F. E lives below the J. ఇక్కడ డ్రా చేస్తున్నాను. Below the J. Who lives above the F? That means J lives above the F. ఇక్కడ బిలో అబోవ్ అనే వర్డ్స్ యూజ్ చేశారు కానీ లాస్ట్ క్లూ పాయింట్ లో ఇమీడియట్లీ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పాయింట్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి సార్? ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏని ఏ డబుల్ తీసుకోవాలి. బిని ఎక్స్ అయితే ఏ డబుల్ అవుతుంది. ఓకే, ఎక్కడ తీసుకోవాలి సార్? నేను సపోజ్ ఏ 10th ఫ్లోర్ తీసుకున్నాను. అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత విషయం. మనకు తెలుసా ఏదైనా స్టాండర్డ్ పాయింట్ ఉందా? లేదు. అప్పుడు బీస్ ఫ్లోర్ ఏమవుతుంది? ఆఫ్ అవుతుంది. ఏ 10 కాబట్టి బి ఫ్లోర్ ఏమవుతుంది? 5. రైట్. నెక్స్ట్, ఏకి ఐకి మధ్యలో 3 మెంబర్స్ అనే పాయింట్ ఉందమ్మా. ఆల్రెడీ ఏ 10th ఫ్లోర్లో ఉన్నాడు కాబట్టి ఐ ఏ ఫ్లోర్ తీసుకుంటాం మనం? 6th ఫ్లోర్. ఈ 2 పాయింట్స్ అర్థమైనయా? ఏ 10th ఫ్లోర్ తీసుకున్నట్లయితే బి ఫ్లోర్ బికమ్ 5. నెక్స్ట్, ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఐ 3 floors. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్, రిమైనింగ్ పాయింట్స్ కోసం చెక్ చేస్తాం. జిఐ ఇక్కడ చూడడం ఈ పాయింట్. జిఐ టుగెదర్ మీకు అక్కడ నీట్గా నేను రౌండప్ చేశాను పారాగ్రాఫ్లో. ఐ హూ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ జీ అంటే జీ బిలో ది ఐ. బట్ జీ బిలో ది ఐ ఛాన్స్ ఉందా? లేదు. అంటే మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. సో అజంప్షన్ రాంగ్ కాబట్టి ఇవి అరేంజ్ చేస్తున్నాను.
ఓకే, ఈసారి ఏని 9th ఫ్లోర్లో తీసుకోవచ్చా? 10th ఫ్లోర్ ఫెయిల్ అయింది, 9th ఫ్లోర్ తీసుకోవచ్చా? ఏ 9th ఫ్లోర్లో తీసుకుంటే బి హాఫ్ ఆఫ్ దట్ 4.5 పాసిబిలిటీ ఉంటుందా? ఛాన్స్ ఉండదు. అంటే ఏ కన్ఫామ్గా ఈవెన్ నెంబర్ అనే పాయింట్ అర్థం కావాలి. అంటే 10 ఫెయిల్ అయింది కాబట్టి ఏని 8th ఫ్లోర్లో తీసుకున్నాను. అప్పుడు బి ఫ్లోర్ ఏం ఛాన్స్ ఉంటుంది? 4 ఛాన్స్ ఉంటుంది. ఫ్లోర్ ఛాన్స్ ఉంది. ఏకి ఐకి మధ్యలో ఎంతమంది ఉండాలి? నెక్స్ట్ పాయింట్, ఏకి ఐకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 3 మెంబర్స్. బట్ పాసిబిలిటీ ఉందా? ఏకి ఐకి మధ్యలో 3 మెంబర్స్ అంటే టాప్ సైడ్ ఛాన్స్ లేదు ఏకి, బాటమ్ సైడ్ కూడా ఛాన్స్ లేదు. అంటే మరలా అజంప్షన్ ఏమైంది? రాంగ్. సో ఏ అజంప్షన్ మరలా 8th కూడా రాంగ్ అయిపోయింది. అంటే ఏబి ఇక్కడ కూడా రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఈసారి 8th కాదు కాబట్టి 6 తీసుకుంటున్నాను. ఏ 6th ఫ్లోర్ కానీ అయినట్లయితే బి ఎక్కడ తీసుకోవాలి? 3rd ఫ్లోర్. ఏకి ఐకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 3 మెంబర్స్. బాటమ్ సైడ్కి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒక పాయింట్ అర్థం చేసుకోండి, మీరు బాటమ్ సైడ్లో ఐ ఎక్కడ వస్తుంది? 2nd ఫ్లోర్లో వస్తుంది. ఐ 2nd ఫ్లోర్లో తీసుకున్నట్లయితే దానికి బాటంలో జీ రావాలి, కానీ ఛాన్స్ ఉందా? జీ లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఛాన్స్ లేదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఐని మనం ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే ఏకి టాప్ సైడే తీసుకోవాలి. ఏకి టాప్ సైడ్ అంటే ఎక్కడ వస్తుంది? ఏకి ఐకి మధ్యలో 3 అంటే ఐ ఈజ్ ఎట్ 10th ఫ్లోర్. ఐకి బిలోలో ఎవరు కూర్చోవాలి? ఎవరు ఉండాలి? జీ. మేబీ ఇది కరెక్ట్ రావచ్చు, చూడండి. నెక్స్ట్ మీకు ఈడి వెంట వెంటనే రావాలనే పాయింట్ ఉంది చూడు. ఈడి వెంట వెంటనే అంటే ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది? 7-8 ఛాన్స్ ఉంది, 4-5 ఛాన్స్ ఉంది, 1-2 కూడా ఛాన్స్ ఉంది. బట్ 7-8 రావడానికి ఛాన్స్ లేదని చెప్పేస్తున్నాను. ఎందుకంటే 7-8 ఫ్లోర్స్ ఈడీ కానీ తీసుకున్నట్లయితే వాటికి ఎబోలో జే రావాలి, కానీ ఛాన్స్ ఉందా? లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చే. హెచ్ఎక్స్ గాని అయినట్లయితే సి x-4 అని ఉంది. సికి ఛాన్సెస్ ఏంటి? ఈవెన్ నెంబర్ 2, 4, 6, 8, 10. బట్ 6 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, 10 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 2, 4 రావని చెప్తున్నాను. ఎందుకని రావు? మీరు హెచ్ని కానీ 2, 4 కానీ తీసుకున్నట్లయితే -4 చేయాల్సి వస్తుంది. ఓ, సికి కదా పాసిబిలిటీస్. ఓకే, సికి ఛాన్సెస్ 2, 4, 8. ఓకే, వెరిఫికేషన్ ఎక్కడ తీసుకుందాం? మేబీ సి ఈజ్ ఎట్ 2nd ఫ్లోర్. సి 2nd ఫ్లోర్ తీసుకుంటే హెచ్కి ఎక్కడ ఛాన్స్ ఉంది? 6 అవుతుంది. హెచ్ 6 తీసుకుంటే సి 2nd అవుతుంది. బట్ 6 ఖాళీగా ఉంది, హెచ్కి లేదు. అంటే సికి 2nd ఛాన్స్ లేదనే పాయింట్ అర్థం కావాలి. ఇప్పుడు సికి ఉన్న ఛాన్సెస్ 4, 8. 8 తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే సి 8 తీసుకుంటే హెచ్ వచ్చేసరికి 12 అవుతుంది. ఇంకా డెఫినెట్గా సి ఈజ్ ఎట్ 4th ఫ్లోర్. అప్పుడు హెచ్ ఎక్కడ వస్తుందన్న? 8th ఫ్లోర్లో వస్తుంది. ఇప్పుడు మరలా ఈడీ వెంట వెంటనే రావాలి. 7-8 పాసిబిలిటీ లేదు, అలాగే 4-5 పాసిబిలిటీ లేదు. ఇంకా ఫైనల్గా పాసిబిలిటీ ఏముందంటే 1-2. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరు? జే అండ్ ఎఫ్. మనకి ఇంకా రిమైనింగ్ 2 ఛాన్సెస్ ఉన్నాయి. జే అబోవ్ ది ఎఫ్ అని చెప్పాడు కాబట్టి జే ఈజ్ ఎట్ 7th ఫ్లోర్, ఎఫ్ ఈజ్ ఎట్ 5th ఫ్లోర్. అర్థమైందా? ఓకే, సెంటెన్స్ మీనింగ్స్ నీట్గా చదవండి. మీరు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఏబి పాయింట్ ఏకి ఐకి మధ్యలో 3 మెంబర్స్. ఓకే, సెంటెన్స్ మీనింగ్స్ ఇంపార్టెంట్. అబ్జర్వ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ పజిల్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్తున్నాడు. ఏ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి? నో, ఇద్దరు వెంట వెంటనే లేదని. 2 people లివ్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్. జీకి ఎఫ్ మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారా? లేదు, 3 మెంబర్స్ ఉన్నారు. 1, 2, 3 మెంబర్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. థర్డ్ ఆప్షన్ 2 people బిట్వీన్ జీ అండ్ హెచ్. నో, జీ అండ్ హెచ్ వెంట వెంటనే ఉన్నారు. ఏ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది బి. ఫోర్త్ ఆప్షన్, ఏ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ది బి.
No. So fourth option also wrong. Finally, your option is none of these. Second question. How many people live below the J? Below the J. J is at 7th floor. Below the J, 6 floors. And more than 5. Next, who lives immediately above the F? Above the F. F is at 5th floor. Immediately above the F is A. So option A. Next, what is the difference of E and J floors number? E and J floors number difference. E second, J 7. Difference is 5. Okay. 2 puzzles sentence meanings అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే, సో మీరు మరలా సెంటెన్స్ మీనింగ్స్తో పాటు 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా గుడ్ క్వశ్చన్ C2. ఇది 5th వీడియో. టోటల్గా 10 పజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇలాంటి మనం 100 పజిల్స్ చేస్తున్నాం. ఎవ్రీ పజిల్ నీట్గా సెంటెన్స్ మీనింగ్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. నో డౌట్ ఎట్ ఆల్ రీజనింగ్లో 35 out of 35 వస్తాయి ప్రతి స్టూడెంట్కి కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.